అలా ఎండలో నిలబడికే నల్లపడతావు. రాయిలా. అమ్మా వాళ్ళు వచ్చేసరే. అదే అదే ఓడ. అవును బాబాయ్, అదే అదే ఆ పక్కతో డాక్టర్. అదేనా అత్తయ్య గారు మీరుకున్నారేంటి? రండి నాయన రండి. ఆ అమ్మాయి ఫోటోలు తీయించాను. ఆ ఆర్టీసీ ఆఫీసర్కి ఇద్దరు గారి. అదే 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 ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయింది. మోకాలు మండ, మీ బతుకులు చెడ. అత్తయ్య గారు అలా గట్టిగా తిట్టకండి, నలుగురు వింటే బాగుండదు. మమ్మల్ని దగ్గర అద్దె డబ్బులు ఎగ్గొట్టి పూల రంగంలా తిరుగుతారా సిక్క సన్నాసులారా. ఏమండోయ్ వాళ్ళు వచ్చేసారు రండి. ప్లీజ్ మీ బాకీ తీర్చారని మేము. ఇదిగో ఇంకొక కథ చెప్పకు. కథగా అత్తయ్య గారు. నార్మల్ ఎవర్రా నీకు అత్త? ఇంకొకసారి అలా పిలిచారంటే మీ నాలుకలు వారికలు చేసేస్తాను. రౌడీ వేతవల్లారా కక్కండి. ఏమిటి అప్పుడమా? నార్మల్ నా అద్దె డబ్బులు కక్కండి. చూసా బాబాయ్, అదృష్టంలో గడిది గుడ్డున్నాం. ఇప్పుడు ఏం చెప్పుకుంటావో చెప్పుకో. తరే నా తరే తరే. ఓ నా అత్యంత ప్రీతిపాత్రమైన రుణదాతలారా, సహృదయులారా, రేపు సాయంత్రం 4 మీరందరూ కట్టుకుని రండి. వస్తే డబ్బు కట్టలు ఇస్తావా? కట్టలే ఇస్తాను. మీ కష్టాలు తీరే మార్గమే చెబుతాను. రేపటి వరకు వేచి ఉండండి. రేపు సాయంత్రం 4 అదిగో అక్కడే జరుగుతుంది. ఇదిగో నువ్వు ఊరికే గుడిపూడి గంగాలు తంతు చేయక అసలు విషయం చెప్పు. సరే నా సరే. శ్రీకృష్ణదేవరాయల వంటి మహారాజు కళాహృదయుడు తన మంత్రికి అప్పాజీ అని పేరు పెట్టుకున్నాడంటే అప్పు ఎంత విలువైందో గ్రహించండి. ఇంగ్లీష్ లో కూడా టౌన్ కంటే అప్పు ఉన్నతమైందా కాదా? నేను బతికే ఉన్నానా లేదా? ఏమేం సేటు గారు, నా బాకీ 310 రద్దులు రాసుకుంటాను గాని ఈ తలరుద్దుడు కార్యక్రమం నేను భరించలేనయ్యా. ఎంత మంచివాడివి చేటు. చేటు ఇంతకీ నీకు పెళ్ళయిందా? ఎందుకమ్మా? ఏం లేదు, మా అమ్మాయిని. అమ్మా నాకు సిగ్గేస్తుందే. ఈసారి నిజంగానే పోయా. అయ్యో ఇలా మాయమైపోయాడేమిటరా? లేకపోతే ఏంటమ్మా, ఇప్పటికప్పుడు 3 ఫ్యామిలీస్ వేగరేసి వస్తున్నాడు. అంచేత మిత్రులారా, నా అంతరంగ అప్పాజీల్లారా, మీ దగ్గర తీసుకున్న సొమ్ము మేము మింగేయడం లేదు. సీరియల్ నెంబర్ల ప్రకారం తీరుస్తూనే ఉన్నాం. ఈ అప్పన్న కళని చెప్పన్న దేశాల రాజులు ప్రోత్సహించారు. అసలు ఈ అప్పు. ఇదిగో నువ్వు చెప్పదలుచుకుంది చెబుతావా? పంపులో సామాను గిరాటైనా. ఆగండి, అది నేను చెప్తాను. మాకు చేతికి డబ్బు వచ్చే సూచనలు లేవు, మార్గాలు లేవు. అంచేత మా బాబాయ్ ఆలోచన ఏమిటంటే, మేమిద్దరం ఓ నాటకం వేస్తాం. దానికి గాను మీ ఒక్కొక్కరికి 1000 రూపాయల టికెట్లు ఇస్తాం. మీలో ఏ ఒక్కరి బాకీ 500కి మించి లేదు. అంచేత మీరంతా టికెట్లు అమ్ముకుని రెట్టింపు లాభాలు సంపాదించుకోండి. టికెట్లు ఎవరు కొనకపోతే ఎలాగయ్యా? ఈవేళ చీకటి పడకపోతే ఎలాగయ్యా అని అడిగినట్టుంది మీ ప్రశ్న. జనం వెరైటీ నాటకాలను ఆదరిస్తున్న రోజులు. రామాంజన యుద్ధం, భీమాంజన యుద్ధం లాగా మేము ఒక వెరైటీ నాటకం వేయబోతున్నాం. దాని పేరు సీతారామ సంగ్రామం. బాబాయ్ ఏటబాయ్, ఇదెక్కడ కూడా బాబాయ్? ఈ విగ్గులో పోయి మూలకి చేస్తున్నాను. అయ్యో శ్రీరామచంద్రుడు మీసాలేంటి? అక్కడ బయట జనం పెడతారేమో. తరే నా తరే. పెళ్లాంతో యుద్ధం చేసే రావుడికి మీసాలు ఉండొచ్చు,